టైం ఈరోజు వచ్చిన, కానీ నేను టీవీ రెగ్యులర్గా చూస్తుంటాను. ఎప్పుడు 3 గంటలకే లేచి వాక్యం వింటుంటా, స్తుతి ఆరాధన, సండే సాక్ష్యాలు ఇవన్నీ వింటుంటాను. మళ్ళా 2:30 నుంచి అది ఇవన్నీ వింటుంటాను, కానీ రాను. కానీ సాక్ష్యం చెప్పడానికి దేవుడు ఈరోజు తీసుకొచ్చినట్టుండు. కానీ ఆశ ఉండేది. ఒకసారి అన్నకు ఫోన్ చేసిన నేను, అన్న చూడాలంటే ఒకసారి రండమ్మా, ఇక్కడే ఉంటారు కదా, బోడుపల్లి ఉంటాం మేము, ఒకసారి రండమ్మా అంటే సరే అన్న, అన్నకి ఇచ్చిన మాట కంపల్సరీ రావాలి కదా, దేవా ఇది నెరవేర్చాయంటే ఈరోజు దేవుడు ఇది నెరవేర్చిండు. చాలా సంతోషం. ఎందుకంటే టీవీలో చూస్తాం, కానీ ముఖాముఖిగా చూడాలని చాలా ఆశ ఉంటుంది. ఆశగల్ల ప్రాణం దేవుడు తృప్తిపరిచిండు. చాలా సంతోషం ఉంది, ఆనందం ఉంది. అనుభవించాలని అమ్మాయి చెప్పినట్టుగా, అవును అనుభవించాలి, పోతాం వస్తాము, కానీ వినట్టుగా ఉంటాం, మళ్ళీ ఎప్పటిలాగానే అవుతుంది. కానీ అది అనుభవించాలి. నిజమైన అనుభవం అంటే చాలా తెలుసుకున్నాం. అంటే కొద్దిగా మేము ఇట్లా రీల్స్ చూస్తుంటే ఇట్లా వస్తుంటే నమ్మి పొందాలి అన్నీ అవునన్నట్టుగా అని చెప్తుంటే అవి బాగా వంట పట్టినాయి. అంటే వంట పట్టడం కూడా నరాలకి వెళ్ళిపోయి ఆ రక్తంలోనికి మూలుగలోనికి వెళ్తుంది ఒక్కొక్క మాట అన్నది. అది చాలా నచ్చుతుంటుంది, సంతోషం అనిపిస్తుంటుంది అది పెడుతుంటే. మా అమ్మాయి కూడా చెప్పిన, అమ్మాయి చూడమంటే ఆమె చూస్తుంటుంది. మా అమ్మకు సర్జరీ అయింది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. అన్న ఒకరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వచ్చిండు. అయితే సర్జరీ అయితే దానికి మళ్ళా ఫెయిల్ అయ్యి మళ్ళీ ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయినాక స్టాండ్ పట్టుకొని నడుస్తుంది. అమ్మ నడవద్దు, ఇది నడుస్తావమ్మా, నువ్వు జోసెఫ్ అన్నగారిది చూడు, చిన్న అబ్బాయి అయినా కానీ చాలా బాగా చెప్తాడు, అన్నీ తక్కువైంది అంటాడు, కానీ తక్కువ కాదు, తక్కువైందని అది నమ్మాలి ఒకటే అని అంటే అప్పటి నుంచి అమ్మ కంటిన్యూగా చూస్తుంటుంది. ఎప్పుడు చూసినా టీవీ అదే ఉంటుంది, ఇంకేది ఉండదు, వస్తూనే ఉంటుంది, అదే చూస్తుంటుంది. అన్నిట్లో పొందుకుంటుంది, రెసివ్ అని పొందుకుంటా ఉంటుంటుంది. ఆ మంచం మీద వండుకుని స్టాండ్ తీసేసి నడుస్తుంది. ఇప్పుడు నడుస్తుంది, చక్కగా నడుస్తుంది, వంట చేస్తుంది, వాష్రూమ్కి వెళ్తుంది. చాలా పెద్ద ఆమెకు షుగర్ 600 షుగర్ ఉండేది. అట్లాంటి చిన్న టాబ్లెట్ కాడికి వచ్చింది. వాక్యం ద్వారా వినడమే, ఆమె మాటలు బాగా, అమ్మో రాగానంటే నా బంగారం వచ్చిందంట. ఇది అబద్ధం కాదు, మన మధ్యలో దేవుడు ఉన్నాడు, నా బంగారం వచ్చిందంటది. ఆ మాటలు అమూల్యమైన మాటలు, బిడ్డ చాలా బాగుంటాయిరా. ఇన్ని వాక్యాలు విన్నా కానీ ఇంత చక్కగా దేవుడు ఎట్లా వాడుకుంటుండు చూడు. ఎక్కడి నుంచో నలుమూలల నుంచి వచ్చిండు, మన హైదరాబాద్కి వచ్చి మధ్యలో మన కోసం కావచ్చు, నన్ను ఒక్కసారి తీసుకుపోవా అంటది. చూడమ్మా ఒక్కసారి తీసుకోవద్దని, కొంచెం ఇంకా గట్టిగా నడవాలమ్మా అని అంటే సరే అమ్మా తీసుకోవద్దా అన్న కూడా అన్నాడంట. ఏం లేదమ్మా 2 అడుగులు వేస్తే నీకు ఉంటుంది, లిఫ్టే ఉంటుందని చెప్పిండంట. అమ్మ దగ్గరికి వచ్చి ఒకరోజు ఇంటికి వచ్చి ప్రేయర్ చేసిరని చెప్పింది. నాకు చాలా సంతోషం ఉందన్న, నాకు నడుము నొప్పి బాగుంటే మీరు ఒకటే అన్న ప్రేయర్ చేయండి అన్న అంటే, ఏం లేదు ఆ దెబ్బల ధరని వేసే దెబ్బల ధరనికి స్వస్థత కలిగింది, దాన్ని నమ్ము అన్నాడు. అన్న 10 నిమిషాలకే నాకు చల్లగా చెమటలు వచ్చి నొప్పి దిగిపోయిందన్న. ఆ మాటల దేవుని శక్తి ఉన్నది. ఇది ఆశతమాషైన మాటలు కావు, ఎందుకంటే మేము రాకపోయినా కానీ మేము అనుభవిస్తున్నాం, ఆ శక్తిని మేము అనుభవిస్తున్నాం. చిన్న చర్చి చిన్న మంది అని కాదు, కానీ చిన్న మందిలో గొప్ప శక్తి ఉంటుంది. అది మాత్రం నేను చాలా గ్రహించిన. ఈ మాటలు ప్రేమ అమూల్యమైన మాటలతోటి ఎక్కడికొక్క నైట్ ప్రేయర్ అన్నా గడపాలని ఆశ, కానీ దేవుడు అది కూడా తృప్తిపరుస్తాడు. మళ్ళీ ఎక్కడో మొన్న 12 గంటలు ప్రార్థన అది ఉన్నాం, 7 గంటల ప్రార్థన దాంట్లో ఉన్నాం. కంటిన్యూ మీరు పని చేసుకుంటూ చూడండి అమ్మంటారు, తీసుకుంటా దాంట్లో శక్తి కొంచెం మర్మాలు అన్నది బాగా ఉంటపడుతుంది. అంటే అది మర్చిపోయే మాటలు కావు, మాటలైతే మర్చిపోయే మాటలు కావు. ఏమన్నా అంటే మర్చిపోతామేమో, కానీ ఈ మాటలు అయితే అస్సలు మర్చిపోము. దేనికి స్తోత్రం, దేనికి ఇంకా మహిమ కలుగును గాక. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి